చపాతీ కలుపుతున్నానండి. చపాతీ కాలుస్తాను ఇప్పుడు. చపాతీకి కావాల్సినవి చపాతీ పిండి, నెయ్యి, కొద్దిగా నూనె. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మరి గట్టిగా కలపొద్దు, మరి పలచగా కలపొద్దు. కొంచెం నెయ్యండి. ఈ నెయ్యి బాగా కలిసేంత వరకు బాగా కలపాలి. ఒక చెక్క పైన వేసి బాగా కలుపుకోవాలండి. అప్పుడు చపాతీ పిండి బాగా కలుస్తుంది. నెయ్యి కూడా బాగా పడుతుంది అన్నిటికీ. ప్రతి చపాతీకి కూడా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. కాసేపు పక్కకు పెట్టేయాలండి. మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం వేడి అవ్వాలి. చపాతీ రుద్దుకోవాలండి. చపాతీలో వెడల్పుగా రుద్దుకొని మనం ఇలా 4 మడతలు వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా మెత్తగా పువ్వులాగా ఉంటాయి. పొరపొరల్లో నూనె వేయొద్దండి. నూనె వేస్తే చాలా హెల్త్కి మంచిది కాదు. నూనె వేస్తే బాగా ఇంకా మెత్తగా ఉంటాయి. కానీ నేనైతే నూనె వేయట్లేదు. నూనె ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. దీన్ని కూడా బాగా రుద్దాలి. పెనం బాగా వేడయిందండి. కొద్దిగా ఆయిల్ రుద్దాలి. చపాతీ వేసి కాల్చాలండి. ఇంకా నూనె ఏది రాయొద్దు. ఈ ఉల్లిపాయతో కొంచెం ఇలా అద్దితే సరిపోద్దండి. మళ్ళీ ప్రత్యేకించి నూనె ఎక్కువ రాయొద్దు. చూడండి పూరీలాగా బాగా ఎగుతుంది. మళ్ళీ కలపాలి, వేయాలి. ఇటు చపాతీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకోవాలి. టేస్టీ చపాతీ రెడీ అయిపోయిందండి. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంచుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.